పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవడన్నా బలహీనంగా ఉంటే ఏ తప్పైనా చేసి ఎలాగోలా గెలవాలి అనుకునే వాళ్ళు చేస్తారు. అంతే కదా. సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ప్రత్యర్థి అనేవాడే లేడు రాజకీయంగా. ఎవరో పేరుకు నిలబడితే బీఫామ్ తీసుకొని నిలబడి ఉండొచ్చు, కానీ రాజకీయ ప్రత్యర్థి అనేవాడే లేని దగ్గర ఆ కర్మ మాకేముంటుంది? ఒకవేళ ఉంటే గింటే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, కవిత గారు కొడంగల్లో ప్రస్తావిస్తున్న ఈ 22,000 కర్ణాటక ఓట్లు బీఆర్ఎస్ తెచ్చుకుందని ఏమన్నా ప్రశ్నించుందా ఆలోచించాలి. దిగ్గు తెలుస్తుంది కదా. కవిత గారు అడిగే ప్రశ్న ఇది, బీఆర్ఎస్ వాళ్ళు అంత అచేతనంగా బలహీనంగా ఉన్న పార్టీ కదా కొడంగల్లో, వాళ్ళు ఏమైనా ఇట్లాంటి తప్పులకు పాల్పడిండేమో, మా అన్ని తప్పులు చేసినట్టుగా మా నాయన మా అన్న తమ్ములు ఇవన్నీ స్కెచ్ చేయడంలో వ్యూహకర్తలు మరి ఇది కూడా చేసిరేమని గుర్తు చేస్తున్నట్టుగా చూడాలి తప్ప, కొడంగల్లో అసలు ఎదురుగా నిలబడి కనీసం ఒక నిమిషం ప్రసంగించే నాయకుడు లేని, ప్రత్యర్థి లేని కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారికి ఎదురు లేని నాయకుడిగా ఆయన ఎదిగి వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఈ 20,000 ఓట్లు కర్ణాటక కూడా అవసరం శుద్ధ అబద్ధం. మాకు అవసరం లేదు. అది బీఆర్ఎస్ ఏమైనా చేసిందా మాకు తెలియదు. అబద్ధం నిజమనే కానీ వాళ్ళు కొడంగల్ని టార్గెట్ చేశారు. అయితే గజ్వేల్ ఉంది, మాజీ సీఎం గారు, సిద్దిపేట ఉంది. ఈ స్టేట్ లో హైయెస్ట్ మెజార్టీ తెచ్చుకుంటున్న కాన్స్టిట్యున్సీ హరీష్ రావు గారిది సిద్దిపేట. సిరిసిల్ల ఇక కేటీఆర్ గారిది, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్నా కేటీఆర్ గారిది. అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయండి, చేయాలి. మెయిన్ లీడర్స్ ఉన్న ప్రతి నియోజకవర్గం వీళ్ళే కాదు, డిప్యూటీ సీఎం గారి మందిర, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే ఒక్క మాట చెప్తాను. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఆథెంటిక్ పర్సన్ టు స్పీక్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే మేము ట్రైన్డ్ ఎస్ఐఆర్ మీద, ఈ ప్రక్రియ మీద ట్రైన్డ్ అంతర్గతంగా మేము శిక్షణ పొంది ఉన్నాం కాబట్టి ఇలా లోటుపాట్లు మీ ముందు పెడతాను. నేను ఇప్పుడు నేనేమంటా, ఎస్ఐఆర్ అనే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ స్కామ్ అంటుందని ఎవరైనా వక్తలు చెప్పాలనుకుంటే నేను దాన్ని తప్పుపడుతున్నా. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ లీజన్ డిఫరెన్స్ ఉంది దానికి. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ స్కామ్ కాదు. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ బీజేపీతో కొల్యూడై, బీజేపీతో కుమ్మక్కై ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న తీరును తప్పుపడుతున్నాం, అది స్కామ్ అంటున్నాం. ఎస్ఐఆర్ అనే ప్రక్రియను మేము తప్పుపడతలేం. అది కరెక్షన్ టు మై లర్న్ విజయ్ కుమార్. రెండు, ఇంకా వేరే రాష్ట్రాలు ఎందుకు లేవు? కేరళలో పోయి అడిగి చూడు, బీజేపీ ఒక సీటు గెలవని దగ్గర అధికారంలోకి వస్తుందా? రాదు. ఎక్కడైతే ఎలాగైనా గెలవాలనుకున్నారో, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రమో, బీహార్ లాంటి రాష్ట్రంలో చూజ్ చేసుకున్నారు. సౌత్ లోకి వాళ్ళు వాళ్ళ ఫుటింగ్సే లేవు, వాళ్ళ బలమే లేదు. కాబట్టి ఇక్కడ రెవల్యూషన్ వస్తుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, తమిళనాడులోనో కేరళలో అసలు నన్ను అడిగితే కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే 100% లిటరసీ ఉంది, అక్షరాస్యత ఉంది. వాళ్ళకి డబల్ ఓట్స్ ఇవన్నీ ఉండవు. ఎవరన్నా ఒకవేళ కాదండి అల్గరిథంలో ఓటు తీసేసినా వాళ్ళు పోరాడతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు కూడా 2 ఓట్లు ఉండొచ్చు. ఎందుకంటే ఒకటే ఉంది, ఊళ్ళో ఉంది, సిటీలో లేదు. చాలా మందికి ఇప్పుడు ఇస్మాయిల్ కి వాళ్ళ ఊర్లో ఒకటే అన్న, అది తెలియకుండా ఉంటాయి. చెప్పారు నాకు లాస్ట్ ఇయర్ వరకు ఉండేది అని. సప్లిమెంటరీ ప్రశ్న ఏంటంటే అన్న, మీకే ఒక్కటే మాట. ఇప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఓట్ అనేది యూనివర్సల్ ఫ్రాంచైజు. ఈ దేశ పౌరసత్వం కలిగి ఉండి, ఈ దేశ పౌరుడు అయి ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడికి ఓటేసే అవకాశం కావాలా. వెస్ట్ బెంగాల్లో 80 లక్షల మంది ఎందుకు కాలేకపోయిన ఓటర్లు, అది పాయింట్. అక్కడి నుంచి డిస్కస్ చేస్తే మీకు సమస్య అర్థమవుతుంది. మీకు కూడా 2 ఉండవచ్చు అని నేను ఎందుకన్నానంటే, కేరళలో ఎస్ఐఆర్ అవసరం లేదు, ఫుల్ లిటరసీ 100% ఉన్న స్టేట్ కదా అన్నారు. లిటరసీకి దీనికి సంబంధం ఉంది. ఒక్కొక్కసారి ఏమైందంటే, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ తీసేసుకోకపోవచ్చు, అక్కడ జాయిన్ అవుతుంది ఓటు, ఒక్కొక్కసారి ఓవర్లుక్ లో పోతాయి. అంత మాత్రాన లిటరేట్ కాదని కదా మనం అనలేం కదా. రైట్. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి ఆయన చెప్పిన పాయింట్ మీద మీరు నోట్ చేసుకుంటే చెప్పండి, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళు చెప్తుందంటే 70 లక్షలు, 90 లక్షలు, 1 కోటి ఓట్లు, 60 లక్షల ఓట్లు. నాకు బాగా గుర్తు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు 25 లక్షల ఓట్లు ఇక్కడ ఉన్నాయని సాక్షాత్తు ఈ స్టేట్ సిఇఓనే అన్నారు. కానీ దాన్ని సరిదిద్దలేకపోయారు. ఒక పాయింట్, ఊళ్ళల్లో 4 తన ఓటు మిస్ అయితే నానా రచ్చ చేస్తాడు ఓటరు, ఇల్లిటరేట్ అయ్యుండి కూడా కదా. ఇన్ని లక్షల ఓట్లు పోతే నేనైతే ఎక్కడ తిరుగుబాటు అయితే చూడలే.
ఎక్కడ ఓటర్ అయితే రోడ్డు ఎక్కల ఎక్కడ? పార్టీలు అల్లరి ఏ చేస్తున్నారు రాష్ట్రంలో? కదా. ఏ రాష్ట్రంలో? ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ సరే. రాష్ట్రంలోనైనా మోడీ మీడియాలో చూడకపోతే అది వాడే కాదంటే సారీ. మోడీ మీడియా గురించి అరే ప్రపంచం కూడా 80 లక్షల మంది ఓటర్లను 80 లక్షల మంది తీసివేశారంటే ఓట్లు పోతే ఊరుకుంటారండి. సార్ 2000 మంది సిజేపీ వాలంటీర్లు రోడ్డు మీదకి వస్తేనే నేషనల్ న్యూస్ చేసిర్రు. నాన్న రచ్చన 80 లక్షల మంది చేసిందా? రోడ్డు మీదకి వస్తే న్యూస్ కదా సార్? బెంగాల్ ఇప్పుడు మీరు వాళ్ళేమన్నా అన్నట్టు ఉంగరం మీద కాదు, ఉందా? మీరు అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 లక్షల ఓటు తీసేశారని అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్. Yeah. ఓకే, ఆ పార్టీ ప్రజలు. ఊరుకుంటుందా? మమతా బెనర్జీ గారు ఎవరి ఓటు అయితే పోయిందో అందరు సుప్రీం రోడ్ మీద కోర్టులో సగం మంది వస్తారు. ఓటర్లు ఎట్లా ఊరుకుంటారు మీరు సార్? ఓటు కాదండి, ఆ ఓటర్లు ఎట్లా ఓటు కాదండి, ఊరుకుంటారు? రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతాయి కదా. 80 లక్షల అన్న, ఓట్లు చిన్న అంటే విషయమా? అది చిన్న విషయమా సార్? బౌలర్ తో ఎంపైర్ కుమ్మక్కైనాక వాడు కాలుకు అరే, జనానికి- డిలీట్ ఇంకేం చేస్తావు? అది డిలీట్ అయితేనే సరే. ఓటర్ రోడ్ ఎక్కుతాడు కదా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సార్, ప్రెజెంటేషన్ లో సార్, నేను ఒక సార్, 30 దయచేసి seconds మహేష్ గారు లో- కాదు, మహేష్ గారు దయచేసి 30 నా మాట seconds లో వినండి. 30 ఓట్లు నేను తీసేయొచ్చు. రాహుల్ గాంధీ ఆరోపణలను గాని ఆ, ఈసీ చర్యల్ని గాని సుప్రీంకోర్టు ఆర్డర్స్ గాని వేటి గురించి నేను మాట్లాడడంలా. మరి అవి సమస్య అదే కదా. నేను అనేది ఒక కామన్ మ్యాన్. యా. నా ఓటు పోయింది అంటే కుప్పలుగా రోడ్లు ఎక్కుతారు. నీట్ వచ్చారు. ఎగ్జామ్ చిన్న ఇదైతే ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక అతను నేను కాక్రోచ్ అని చెప్పి ఓటు ఎక్కితే ఢిల్లీ మొత్తం జామ్ అయిందా లేదా? నీట్ ఎగ్జామ్ లీక్ అయిందా లేదా? అయ్యి- అయిందా లేదా? అయ్యిందండి. కాలేదంటుంటే మరి ఇక్కడ జనం రోడ్డు మీదకి రాలేదంటే రాలేదని కదా అర్థము. No, no. డిలీట్ అయినాయి No. కాదంటారు వాళ్ళు. నీట్ లీక్ అయ్యింది కాబట్టే కాక్రోచ్